ఏ వ్రతం పాటించినా ఆ వ్రతం చరిత్ర తెలుసుకుంటే ఆ వ్రతం మీద ఆసక్తి మరియు నమ్మకం పెరుగుతుంది. అప్పుడు వ్రత ఫలితం పరిపూర్ణంగా దొరుకుతుంది. అందుకే వరలక్ష్మి అమ్మవారి కథని వినడం, ఆ కథని చెప్పడం ఇలాంటివి అధిక పుణ్యాల్ని కట్టబెడుతుంది. అప్పుడు మహాలక్ష్మి కటాక్షం పరిపూర్ణంగా మనం పొందొచ్చు. ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం ఎలా మొదలైంది, మహాలక్ష్మి మొట్టమొదటిగా ఎవరికి వ్రతం పాటించమన్నారు, ఎందుకు అని, కైలాసంలో ఉన్న దేవలోక స్త్రీ పార్వతితో శాపం పొంది ఎందుకు ఈ వ్రతాన్ని పాటించారు, అష్టలక్ష్మి అనుగ్రహం దక్కడానికి ఏం చేయాలి, వరలక్ష్మి వ్రతం సంబంధించిన పురాణ కథలు మరియు ఈ వ్రతం పాటించడం వలన ఎలాంటి మంచి జరుగుతుంది అని తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా